హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇప్పుడు నేను దీవెన యోధ ముగ్గురం కలిసి అంటే నాకేం లేదు, వాళ్ళిద్దరే లైవ్ ఆర్ట్స్ అని చెప్పేసి మణికొండలో పంచవటి కాలనీలో ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. అసలు ఆ లైవ్ ఆర్ట్స్ అంటే ఏంటి, అసలు ఈ దేనికి సంబంధించి అంటే ఆర్ట్స్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఆర్ట్స్ అంటే బొమ్మలు వేయడం, బొమ్మలు. కాకపోతే అది కొంచెం క్లాస్గా, చాలా వెరైటీస్, చాలా మెటీరియల్, చాలా ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయంట. ఒకసారి వీళ్ళని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ కూడా డీటెయిల్స్ కరెక్ట్గా మనకు అసలు అది ఏంటి దాని గురించి కూడా అడిగి తెలుసుకొని మనకి వీడియో పెడతాము. మీరు ఖచ్చితంగా చూడండి. అంటే పిల్లలకి చాలా బాగా, అంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా హాలిడేస్లో మంచి వాళ్ళకి అంటే ఒక ఆర్ట్ వస్తుంది, ఒక అంటే మనకు కూడా టైం పాస్ లాగా, లేకపోతే చాలా మందికి ఆర్ట్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ డాడీ బాగా వేస్తాడు, చంద్రగఢ్ బాగా వేస్తాడు, అలాగే యోధ బాగా వేస్తుంది, దీవెన కూడా చాలా బాగా వేస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి అది ఏంటో డీటెయిల్స్ ఒకసారి కనుక్కొని మీకు మొత్తం వీడియో పెడతాను, చూడండి. ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూసేసేయండి. లైవ్ ఆర్ట్స్ మణికొండలో ఉంది. థ్యాంక్ యూ. సార్ చూసారు కదా, మేమైతే లైవ్ ఆర్ట్స్ హాబీ ఆర్ట్కి అయితే వచ్చాము. ఇందాక చెప్పాం కదా, ఇక్కడికే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేము మొత్తం చూసామన్నమాట. సో దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నయ్య అయితే ఉన్నారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? నా పేరు జేవి అండి. జేవి ఓకే, డైరెక్టర్ అండి. రీసెంట్గా లైవ్ ఆర్ట్స్ హాబీ ఓపెన్ స్టార్ట్ చేశాను. బాగుంది. నేనంటే ఫస్ట్ టైం చూస్తున్నా కదా, చాలా బాగుంది అట్మాస్ఫియర్. కానీ ఇక్కడికి అన్నీ చూడండి, వెనకాల అవన్నీ కూడా మంచిగా చేతితో హ్యాండ్తో వేసినవి, హ్యాండ్ మేడ్. మీకు ఇంకోటి చూపిస్తా క్లోజ్లో. అక్కడికి వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా, అది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సార్ చెప్పండి. జస్ట్ ఏంటంటే ఇది హాబీ ఓపెన్. జనరల్గా ఏంటంటే మనకి క్రాఫ్ట్స్ మీద చిన్న ఐడియా ఉంటుంది. క్రాఫ్ట్స్ ఎలా చేయాలో తెలియదు, ఏ మెటీరియల్ ఎక్కడ మార్కెట్లో అవును తెలియదు. అలాంటి క్రాఫ్ట్ చేయాలంటే అన్ని మెటీరియల్స్ కూడా మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ కిట్ బేస్డ్ యాక్టివిటీస్ కంప్లీట్గా ఏంటంటే ఒక కిట్ మినిమం 350తో స్టార్ట్ అవుతుంది. 350తో స్టార్ట్ అంటే కిట్ మీరు ఇస్తారు? కిట్ ఇస్తాను. ఓకే, మీరు సెలెక్ట్ చేసిన లెటర్స్ నుంచి మోజాయిక్స్, మిర్రర్స్, టెక్స్ట్, కొంచెం గట్టిగా చెప్పండి. మోజాయిక్స్, మిర్రర్స్, టెక్స్చర్ ఆర్ట్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయండి. దానికి ఏంటంటే మీరు జనరల్గా ఏంటంటే మీకు క్రాఫ్ట్ చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ ఒక్కో క్రాఫ్ట్ మీరు చేయాలనుకున్న దానికి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుందో మీరు మార్కెట్లో వెళ్తే చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అలా మీరు ఒక క్యాటలాగ్ డిజైన్ చేశాను. ఆ క్యాటలాగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఎలా ఉంటాయి, దానికి రెఫరెన్స్లు ఎలా ఉంటాయి, దాని మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఆ క్రాఫ్ట్ యాక్టివిటీ ఫినిష్ అయిన తర్వాత మీరు ఆ క్రాఫ్ట్ ఇంటికి తీసుకెళ్ళి అందంగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంటీరియర్ చూసేసి బ్యూటిఫుల్గా ఉంది, భలేగా ఉంది అనిపెట్టి. కానీ అలాంటి హ్యాండ్ మేడ్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్, అవి కూడా మనం కూడా తయారు చేసే ప్రొసీజర్లో మేము లైవ్ ఆర్ట్స్ హాబీ ఓపెన్ స్టార్ట్ చేసామండి. ఇది బేసికల్గా ఏంటంటే మోర్ దెన్ 950 కాన్సెప్ట్స్ అండి. జస్ట్ ఓన్లీ స్మాల్ థింగ్స్ మేము ఇంట్రొడ్యూస్ చేసాము. ఫ్యూచర్లో ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఆర్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. జస్ట్ ఆర్ట్ మీద అవగాహన ఉంటే చాలు, దాన్ని ఎలా చేయాలి. జస్ట్ మీకు రావాలని, మీకు స్పేస్ టైం దొరికినప్పుడు, మీరు ఇంట్రెస్ట్ ఉండి ఎప్పుడైతే ఖాళీ టైం దొరికిందో అప్పుడు వస్తే విజిట్ చేయండి. మీకు ఏ ఆర్ట్ ఎలా చేయాలో, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్ కట్గా లైవ్ ఆర్ట్స్ హాబీ మీకు నేర్పిస్తుందండి. మీరు అందంగా మీ హౌస్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్. అలా అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ప్రజెంట్ డిజిటల్ వరల్డ్లో ఇది ఏంటంటే జస్ట్ మైండ్ రిలీఫ్. అలా చూసినప్పుడు మీకు ఇంపాక్ట్ వేరు. ఒక డిజిటల్ వరల్డ్ మర్చిపోసి ఒక యాక్టివిటీగా పడేసి దాన్ని ఏంటంటే మీరు అందంగా తయారు చేసుకొని దాన్ని అందంగా డెకరేట్ చేసుకుని మంచి డెస్టినేషన్ ప్లేస్ అండి. మీకు మైండ్ రిలీఫ్ కోసం మీరు ఖాళీకి దొరికినప్పుడల్లా ఒకసారి విజిట్ చేసి చూడండి. ఆ థ్రిల్ ఏంటో మీరే ఎంజాయ్ చేస్తారు. ఇది ఎక్కడో లేదండి, మనకి ఇక్కడ వచ్చేసి మణికొండలోనే ఉంది. చాలా దగ్గరే కూడా మనకి, ఎటు సైడ్ అయినా ఎక్కడి నుంచి అయినా సరే చాలా దగ్గర మణికొండలో ఉంది. అడ్రస్ కూడా మీకు మనకి లొకేషన్ పింక్ చేస్తాను. అంటే చాలా మనకి ఇప్పుడు ఏ టెన్షన్ ఉన్నా ఏది ఉన్నా సరే ఒక 1 hour 2 hours మనం అన్ని మర్చిపోతాం. ఈ మెయిన్గా అక్కడ మనం ఏదైనా వేస్తున్నాం అనుకోండి, దాని మీదే మనం కాన్సన్ట్రేషన్ పెడతాం కదా. ఇక యోధ అయితే అసలు ఇంకా వాళ్ళకి ఖాళీ దొరికితే నిజంగా వాళ్ళకి స్కూల్ హాలిడేస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా షూటింగ్ లేకుంటే ఇక బుక్ అది వేసుకొని ముందు ఆ పెన్సిల్స్, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారండి, ఇంట్లో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన ఏం చేయాలి అర్థం కాదు, చిన్న ఏంటంటే వాళ్ళకి చిన్న ఇదేంటంటే జస్ట్ యాక్టివిటీ కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుందండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చిన్నప్పుడు, మనం అందరం చిన్నప్పుడు ఏదో ఒక చిన్న ఆర్ట్ మీద అలాంటి ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు ఆ చైల్డ్హుడ్ ఇమాజినేషన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది మంచి డెస్టినేషన్. జస్ట్ చిన్న ఆలోచనతో రండి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి,
ఇక్కడ క్రాఫ్ట్ చేయడానికి మీరే మాస్టర్ లాగా తయారవుతారు. మీరు 10 మంది కూడా చెప్పొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి. మీరు హాలిడేస్లో కూడా వీకెండ్స్ మంచి ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఆర్ట్ పార్టీస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అంటే బర్త్డే పార్టీస్ని ఆర్ట్ పార్టీస్ లాగా కండక్ట్ చేస్తాం. జనరల్గా ఏంటంటే మీరు ఆర్ట్ పార్టీస్ అంటే ఒక ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ కంపల్సరీగా ఏదో ఒక షాప్కి వెళ్ళి కొని ఇవ్వాలి. అదే గిఫ్ట్ని మీ ఫ్రెండ్కి మీరు తయారు చేసి ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ కాన్సెప్ట్ ఆర్ట్ పార్టీ అనేది మేము ఇంట్రడ్యూస్ చేసాము. మీకు దగ్గర ఒక 150 to 200 మెంబర్స్ గ్యాదర్ అయ్యి చేసుకునేలాగా ఉంది. అదే కాకుండా కూడా మీ ప్లేస్లో కూడా ఏదైతుందో మీకు ఎన్విరాన్మెంట్ మాకు ఒకసారి మేము చూస్తామండి. ఆర్ట్ పార్టీస్ మా దగ్గరే కాకుండా కూడా మీ దగ్గర కూడా కండక్ట్ చేస్తాం. కాకపోతే ఒకసారి ప్లేస్ విజిట్ చేసి మా టీం అంతా దాన్ని ఎలా చేయాలని ప్లేస్మెంట్ చేసుకొని వితిన్ మీ బడ్జెట్లో కూడా ఆర్ట్ పార్టీస్ కండక్ట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తామండి. వీళ్ళంటే ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్గా ఇది మంచి ప్లేస్ మీరు ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మనం ₹1,00,000 2,00,000 పెట్టి కొన్నా అది బయట ఎక్కడ కొన్నది ఇచ్చిందే, అదే మనము తయారు చేసి ఇస్తే అది చిన్నదైనా సరే ఎంత ఫీల్ ఉంటుంది చూడండి. అసలు మనం ఇక్కడికి ఏం తీసుకోవాల్సిన రాలేదు, మనం జస్ట్ వస్తే చాలు. వస్తే వాళ్ళే మనకి మెటీరియల్తో సహా మనం ఏం చేయాలనుకుంటామో దానికి సంబంధించి మెటీరియల్ మొత్తం వాళ్ళే ఇస్తారు. అందులో మెటీరియల్స్ సెపరేట్ గా చాలా రేట్ ఉంటాయి. 350 నుంచి ప్లేస్లో గ్యాదర్ కావాలి. అదే మీరు ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు మొజాయిక్ కార్డ్స్ వేయాలండి, మిర్రర్స్ ఒక దగ్గర ఉంటాయి, ఫెవిక్విక్ ఒక దగ్గర, వుడ్ ఎలా ఉంటుంది, దాని స్టిక్ అని ఎలా చేయాలి, దాని టెక్స్చర్ అప్లై చేయాలి, దానికి మిక్స్ చేసే కలర్స్ ఏంటి, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ వేరు ప్లేస్లు దొరుకుతాయి. అవి ఏంటంటే జస్ట్ మీరు వస్తే చాలు, ఆ మెటీరియల్ అన్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఆ కిట్ ప్రైజెస్ ఏతుందో దానికి మినిమం 350తో స్టార్ట్ అండి. 350 రూపీస్ స్టార్ట్ అండి. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకునే కిట్ని బట్టి రేట్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు వేసి కరెక్ట్ చేసుకుంటే ఆ కిట్ 1 hour 2 hours ఈ రోజు ఫినిష్ కాకుంటే మీకు ఈ రోజు 1 hour టైం దొరికింది, 1 hour చేసుకొని ఇక్కడ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే అండి, ఇదనమాట. చూసారు కదా, చాలా 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 రిలీఫ్. యాక్చువల్గా నాకు కూడా ఇష్టం, కాకపోతే నాకు వేయడానికి రాదు. మా దీవెన చాలా బాగా చేస్తుంది ఈ మధ్య. బాగా ఇంట్లో ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఒక పేపర్ తీసుకొని, ఒక పెన్సిల్స్ అవన్నీ తీసుకొని చాలా బాగా చేస్తుంది. ఇంకా యోధ కూడా చాలా బాగా చేస్తుంది. వాళ్ళ డాడీ అయితే ఇంక ఎగదీస్తాడు వాడు. అయితే ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ చేసారు. ఏం చేసేదో ఏంటి అనేది మనం మీకు ఈ వీడియోలో ఉంటుంది, చూడండి లాస్ట్ వరకు. అసలు ఎలా చేస్తారు అంటే వీళ్ళు ఇంట్లో చేస్తారు కానీ బయట ఎప్పుడు ఇలా ఆయన మొజాయిట్స్ ఏదో అన్నది నాకు అసలు తెలియదు. అదే ఆ ఆర్ట్స్లో తెలిసిన వాళ్ళకి, యాక్చువల్గా వీటి గురించి ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే. మామూలుగా జనరల్గా చాలామంది తెలియకపోవచ్చు ఇవి పేర్లు ఇవన్నీ. అంటే ఇవి ఆర్ట్ మీద అవగాహన ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇది. సరే చూద్దామా, మనమైతే ఇంకా లోపలికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకా మీకు తెలియకుండా ఏంటంటే చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారండి. వాళ్ళు వచ్చేసి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం ఒకసారి చూపిద్దాము. ఓకే, లోపలికి వెళ్దాం పదండి. చూసారా ఇవన్నీ మిర్రర్ ఆర్ట్స్ అంతా. ఇవి చూడండి, మొజాయిక్స్. ఇదే అండి మొజాయిక్స్. చూడండి పోరింగ్స్, జస్ట్ క్యాన్వాస్ పెయింటింగ్, ఇవన్నీ టెక్స్చర్ ఆర్ట్స్. టెక్స్చర్ ఆర్ట్స్ పక్కన రంగోలీ ఆర్ట్స్. అవును, రంగోలీ ఆర్ట్స్ అవి ఆ టెక్స్చర్ ఆర్ట్స్ లీవ్స్ అవన్నీ కూడా ప్రీ మార్క్డ్. చూడండి ఇది టెక్స్చర్ ఆర్ట్స్ ఎంత బాగుందో. టెక్స్చర్ ఆర్ట్స్ అది ప్రీ మార్క్డ్ కలరింగ్ చేసింది. ఇదంతా మొజాయిక్స్ ఆర్ట్స్. ఇది కూడా ఉన్నాయి. ఇది డాట్ మండల ఆర్ట్స్. సూపర్. చూసారా, ఇంకోటి నీకు చూపిస్తా అని చెప్పాయి కదా, చూడండి ఇక్కడ లిప్ అని శ్రీరామనవమి స్పెషల్ రాముడు. శ్రీరామనవమి స్పెషల్ ఎప్పుడు ఇలా చేశారనమాట. చాలా బాగుంది. చూసారు కదా, అది వేయడానికి ఎంత టైం బట్టి ఉంటుంది? 1 day పట్టింది. 2 days. చూసారా, ఆ 2 days వాళ్ళ మైండ్ అంతా అసలుకి ఎంత రిలీఫ్ ఉండి ఉంటుంది. దీని మీదే ఆలోచన ఉంటుంది, ఎటు పోదు అసలుకి. ఓకే, మనమైతే లోపలికి వెళ్దాం. ఇంకా పదనమ్మా. ఇది చూపించావా ప్రీ మార్క్డ్? ఇట్లా కూడా ఉంటాయి అనమాట ఇక్కడ. ఇలా డ్రాయింగ్ రాని వాళ్ళ కోసం ఇది ప్రీ మార్క్డ్. నాలంటారు కలర్స్. ఓకే, మనం పైకి అయితే వచ్చేసినాం. చూడండి, వీళ్ళు స్టార్ట్ చేశారు ఆర్టిస్టులు. యోధ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంది. ఓకే, రాధాకృష్ణులు వేస్తుంది. దీవెన వచ్చేసి రంగోలీ ఆర్ట్ వేస్తుంది దీవెన. ఆల్రెడీ రోజు ఇంట్లో వేస్తున్నారు కాబట్టి అది ఈజీగానే వేసేస్తున్నారు. ఎందుకు భయం? మిస్టేకా? ఏం కాదు, అంతే. నీకేమన్నా అలవాట? అందుకే రోజు రావాలి.
ఈరోజు వచ్చేసి మీరు కూడా చేసేయండి కదా. ఇవన్నీ చూడండి వాళ్ళు డిజైన్ చేసినవి. మదర్స్ డే సూపర్. ఓకే, ఇప్పుడు యోధా వేసిన ఆర్ట్ వచ్చేసి అది దీవెన వేసింది. అక్కడ కొంచెం స్టిక్ అది వెనక బ్యాక్ సైడ్ స్టిక్ చేస్తున్నాను, అంటే దాన్ని తగ్గించుకోవడానికి ఇగో ఇట్లా పెట్టిస్తున్నది అనమాట. చూసారా ఎంత బాగుందో. ఎంతసేపు ఎంత పట్టిన టైం 2 hours పట్టిందా? 2 hours పట్టిందండి. కానీ వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి ఇది చేయాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక మాత్రం చాలా ఉండాలి ఈ ఆర్ట్స్ చేయాలంటే. వీళ్ళకి చాలా ఓపిక. అసలు ఎంత ఇంట్రెస్ట్గా చేసేదో అసలు లైక్ మామూలు ఇంట్రెస్ట్ కాదు అసలు. ఎవరిని పట్టించుకోవట్లేదు, మామూలు పక్కకు కూడా చూడలేదు వీళ్ళు. కానీ నిజంగా ఇలాంటి వేసినా కూడా ఏంటంటే మైండ్ చాలా రిలీఫ్ ఉంటుంది, నిజంగా చాలా రిలీఫ్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే పెడతాం, వేరేది ఆలోచనే రాదు. ఇంకా మధ్యన చూడండి అలసిపోయింది చేసి చేసి. సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ఓకే, చూసారు కదా. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి లైవ్ ఆర్ట్స్కి. మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను వాళ్ళది. మీకు ఖచ్చితంగా రండి. వీళ్ళకి ఇక్కడ మంచిగా మనకి మన ఇష్టం వచ్చిన ఆర్ట్స్ వేసుకోవచ్చు. వాళ్ళు మెటీరియల్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనండి, మీరైతే కంపల్సరీగా రండి, ఒకసారి విజిట్ చేయండి, చూడండి, మీకే నచ్చుద్ది. చాలా రిలీఫ్ అవుతుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఇందాక వేయలేదు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అమ్మ ఎంతసేపు నాయన మాకేం అనిపించలేదు, మాకు టైం చాలా ఎంజాయ్ అనిపించింది మీకు. ఎంజాయ్ చేసాం. వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్తో వెళ్ళా, చాలా ఎగ్జైట్మెంట్, కానీ ఫుల్ ఎంజాయ్ చేసేది. మా దీవెన కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఏ కలర్లో అస్సలు ఏంది మన కాంప్రమైజ్ అవ్వలే. ఆహా అమ్మ, అసలు నేను వైట్ అని చెప్పిన, వైట్ వేసింది అస్సలకి ఒప్పుకోవట్లే, ఏదో మిస్ అయింది. చాలాసేపు ఇది చేసింది, లాస్ట్కి అయితే ఇంకా ఇది అవుట్పుట్ అనమాట. బాగుంది. దీని యోధానేమో రాధాకృష్ణుడు. సూపర్, థ్యాంక్ యూ. మీరు కూడా చేయండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా బాగా స్ట్రెస్ రిలీఫ్ అయితే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. విజిట్ చేయండి ఒకసారి లైవ్ ఆర్ట్స్కి. మీకు ఇక్కడ నేను లొకేషన్ కూడా పింగ్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, అన్నీ ఇస్తాను. మీరు ఫోన్ చేసి ఎస్ రావచ్చు, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.